హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఇవాళ జూన్ 9, 2025 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే హజ్ 2025 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. సో అల్హమ్దులిల్లా ఈ సంవత్సరం చాలా సక్సెస్ఫుల్ అయినట్లుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పి హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి. సో అదేవిధంగా హజ్ యాత్రికులు ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి రిటర్న్ వారి దేశాలకు వెళ్తూ ఉంటారు. సో జద్దా ఎయిర్పోర్ట్ నుంచే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో జద్దా ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఎలాగుంది, అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి సౌదీ మంత్రి రవాణా మంత్రి గారు ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగిందండి. సో ఈ సందర్భంగా ఎవరైతే జద్దా నుంచి రిటర్న్ ఇండియాకి వస్తూ ఉన్నారో, అది ఎలాంటి వీసా అయినా సరే ఒకసారి ఎయిర్పోర్ట్కి ఒక 10 రోజులు ఎవరైతే ట్రావెల్ చేస్తారో కొంచెం ముందుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. 4 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వండి, ఎందుకంటే హజ్ యాత్రికుల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో ఇక్కడ సౌదీ నుంచి అంటే సౌదీ న్యూస్లో ఎప్పుడు కూడా ఏముంటుందంటే ఎంతమంది చనిపోయారు, ఏం జరిగిందని చెప్పి పక్కాగా వాళ్ళు ఎప్పుడు కూడా అప్డేట్ చెప్పారండి. సో ఎవరైతే వారి దేశాలకు సంబంధించి ఎంబసీస్ ఉన్నాయో అక్కడి నుంచి అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ముందుగా ఇరాన్ దేశం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సంవత్సరం ఇరాన్ దేశం నుంచి ఎవరైతే హజ్ యాత్ర కోసం వెళ్ళారో అందులో 13 మంది చనిపోయినట్లు తెలుస్తూ ఉంది. ఈ 13 మంది కూడా డీహైడ్రేషన్ వల్ల, ఎందుకంటే 47 డిగ్రీల టెంపరేచర్ ఉంది. సో చాలామంది వేడి తాపానికి చనిపోయారు. దాని తర్వాత హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయినట్లు ఒక 13 మంది చనిపోయినట్లుగా ఇరాన్ ఎంబసీ నుంచి ఒక అప్డేట్ వస్తూ ఉంది. ఇలా వారి ఎంబసీ నుంచి కొన్ని అప్డేట్ వస్తూ ఉంటాయి. సో మొత్తం మీద లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా వరకు ఈ యొక్క ఇల్లీగల్గా ఎవరైతే హజ్ చేస్తూ ఉన్నారో వారిని కంట్రోల్ చేశారు. లాస్ట్ ఇయర్లో చాలామంది కొన్ని 100 మంది చనిపోయారండి, ఎందుకంటే వారికి పర్మిషన్ లేదు, హజ్ వీసా లేకున్నా కూడా ఇల్లీగల్గా హజ్ యాత్ర చేయబోయారు. వారికి సరైన సౌకర్యం లేని కారణంగా చాలామంది చనిపోయారండి. బట్ ఈ సంవత్సరం మాత్రం గత సంవత్సరం కంటే కొంచెం మెరుగ్గానే ఏర్పాట్లు జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఉమ్రా వీసా, హజ్ యాత్ర అయిపోయింది, ఉమ్రా వీసా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వీసా కాస్ట్ ఎలాగుంటుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మనకు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ఇచ్చిన అప్డేట్ ప్రకారం రేపటి నుంచి ఉమ్రా వీసాలు ఇష్యూ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కాకపోతే కొత్త రూల్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకు కనపడతా ఉంది. ఎందుకంటే మా ఆఫీస్ ఎవరైతే మేము లాస్ట్ ఇయర్లో వీసాలు తీసుకున్నామో వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈసారి ఉమ్రా వీసా అప్లై చేయాలి, ఉమ్రా వీసా తీసుకోవాలంటే హోటల్ బుకింగ్ కూడా కావాలి. అది కూడా సౌదీ మినిస్ట్రీ నుంచి అప్రూవ్ అయిన హోటల్స్లో మనం ముందుగా బుకింగ్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉండాలని చెప్పి ఒక అప్డేట్ వస్తూ ఉంది. బట్ ఇది 100% ఇంకా గ్యారంటీ కాదు. సో ఇందులో ఏదో కొన్ని రూల్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు లేదా ఎల్లుండి మనకు కంప్లీట్గా ఈ యొక్క న్యూస్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇంకా ఉమ్రా వీసాలు రేపు మాపో వచ్చేస్తాయని చెప్పి ఫ్లైట్ టికెట్ కూడా తీసుకుంటూ ఉంటారు. దయచేసి కొంచెం ఆగండి. ఈ రూల్స్ అనేది ఏదో కొంచెం చేంజెస్ జరిగే ఛాన్సెస్ కనబడతా ఉంది. కాబట్టి ఒక 2 రోజుల తర్వాత వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ అనేవి తీసుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మెడికల్కి సంబంధించి గమ్కా మెడికల్కి సంబంధించి ఫీజు మళ్ళీ పెంచేశారండి. సో ఈ సంవత్సరంలోనే 2025 సంవత్సరం అంటే ఒక 6 నెలల గ్యాప్లోనే దాదాపు వీళ్ళు 2-3 సార్లు ఫీజు పెంచేశారండి. ఒకప్పుడు ఒక 6 months బిఫోర్ మనకి 5,500 రూపాయల మెడికల్ ఫీజు ఉండేది, ఇప్పుడు దాన్ని 8,500 చేశారు. అంటే అపాయింట్మెంట్ కాకుండా చెప్తా ఉన్నా. సో గమ్కా అపాయింట్మెంట్కి ఒక 1000 రూపాయలు, మళ్ళీ దీనికి మెడికల్ ఫీజు 8,500 రూపాయలు, మొత్తం మీద 9,500 రూపాయలు మెడికల్ ఫీజు ఇప్పుడు గమ్కా ఫీజు తీసుకుంటా ఉన్నారు. సో దయచేసి సౌదీ, కువైట్, ఖత్తర్, దుబాయ్ ఇలాంటి దేశాలకు వెళ్ళే వారికి కొంచెం గమనించండి. సో మనం ఇక్కడ ఎంత ఫీజు తీసుకున్నా కూడా రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకంటే బక్రీద్ అయిపోయింది. ఇక్కడ సౌదీ అరేబియాకి సంబంధించి వర్క్ వీసాలు చాలా వస్తూ ఉంటాయి. సో ఈ వర్క్ వీసాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్ మెడికల్ సెంటర్లో చాలా వరకు దయచేసి కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకసారి ఈ మెడికల్ సెంటర్ హైదరాబాద్లో ఎనీ మెడికల్ సెంటర్ మీరు వెళ్ళినా కూడా ఇన్ కేస్ అక్కడ మెడికల్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రాసెస్లో పెట్టేస్తూ ఉన్నారు. 1 month వరకు మళ్ళీ మీరు ఏ సెంటర్కి వెళ్ళినా కూడా మెడికల్ తీసుకునే దానికి ఛాన్స్ లేదు. కాబట్టి వీలైతే మీరు వేరే సెంటర్లో బెంగళూరు కానీ చెన్నై కానీ ట్రై చేయండి. ఓకేనా? సో ఇదేంటి ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించిన చిన్న అప్డేట్. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.